ఏంటి మాకు తెలియదా జడలు వేసుకోవడము, ఇవి కూడా తీసి చూపియాలా అనేసి అయితే అనుకోవద్దు. నేను మీ ముందరికి ఇలా వస్తున్నానంటే కారణం ఏంటంటే, ఒక సంఘటన, నాకు జరిగిన సంఘటన మీకు కూడా జరగకుండా మీరు కూడా కేర్ఫుల్ గా ఉంటారనే విషయంతో ఇక్కడ కెమెరా ముందుకైతే వచ్చి చూపిస్తూ నేను వీడియో అనేది తీస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు హెయిర్ ఇంతకు ముందుకు చాలా బాగుండేదండి. సో ఒక్కరిని నమ్మి నేను ఒక ఆయిల్ వాడాను అనమాట. సో ఆ ఆయిల్ వాడటం వల్ల నేను ఎంత హెయిర్ లాస్ అయ్యాను అనేది నాకే తెలుసు. మీరు కూడా వీడియోలలో చూస్తూ ఉంటారు. సో ఇక్కడ పాపిడి తీసుకునేదట అంటే నుదుటి దగ్గర, అందుకు నాకు చాలా హెయిర్ అనేది పోయిందండి. అసలు బట్టతలకాయ మాదిరి అయిపోయింది అనమాట. సో ఎవరి వల్ల నాకు ఇంత హెయిర్ లాస్ జరిగింది అనేది కూడా చెప్తాను మీకు. సో ఎవరైనా కానీ మీరైనా కానివ్వండి, యూట్యూబ్ లో చెప్పే వాళ్ళందరినీ నమ్మేద్దండి గుడ్డిగా. అసలు యూట్యూబ్ లో చెప్పే వాళ్ళు ఎలా అంటే, వాళ్ళకు ప్రమోషన్స్ వస్తుంటాయి, వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇది ఈ నూనె వాడమని చెప్పమంటారు, వాళ్ళకి ఎంతో లెక్క ఇచ్చి వీడియోస్ చేయమని చెప్తారు. సో వాళ్ళని చూసి మనం మోసపోయి మనం వాళ్ళను నమ్మేసి మనం పూసుకున్నామంటే, ఏదో వాళ్ళకు ఆల్రెడీ ఉంటాయి ఎంటికలు, కానీ ఇది చూసుకునేందుకు మాకు ఎంటికలు వచ్చినాయని చెప్తా ఉంటారు. అట్లాంటివి అస్సలు నమ్మొద్దండి. నేను అట్లా ఒకరిని నమ్మాను అనమాట. సో మీకు కూడా తెలిసే ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ హోమ్లీ థాట్స్ అని, హోమ్లీ థాట్స్ నవ్య అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినా వస్తుంది ఆమె ఛానల్. సో ఒక 3 years బ్యాక్ నేను తన ఛానల్ చాలా బాగా ఫాలో అయ్యేదానండి. సో తనకు ఎంటికలు కూడా చాలా బాగుంటాయి. సో నేను అప్పుడు చెప్పాను అనమాట. అంటే తను వీడియో చూసి మా ఆయనకు చెప్పాను, బాబా ఈమెకి ఎంటికలు బాగా వచ్చినాయి. నాకు అప్పటికి కొంచెం బాగానే ఉండేవండి. తర్వాత ఆయన ఆశ కదా ఎవరికైనా కానీ, ఆడోళ్ళకి ఇంకా ఎంటికలు కావాలనేసి ఎవరికైనా కానీ ఆశ ఉంటుంది. ఆ ఆశని నాకు ఇంత దాకా అయితే తెచ్చి పెట్టేసింది. సో తర్వాత వచ్చేసి మా ఆయన అడుగుతానే పాపం ఏమనకుండా ఆర్డర్ అయితే పెట్టేశాడు. సో నేను తెచ్చుకున్నాను. ఒక వారం అయితే వాడానండి. నేను కూడా ఎంత తిక్కదానంటే, ఇప్పుడు నేను ఒక వారంలో వాడాను, నాకు బాగానే ఉంది కదా అనేసి మీకు యూట్యూబ్ లో నేను కూడా అప్లోడ్ చేసేసానండి. ఏం తెలియకుండా అప్లోడ్ చేశాను. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత నేను ఇంకా దాన్ని వదిలేసాను అనమాట. వీడియో కూడా నాకేం ధ్యాస లేదు. తర్వాత నా పనిలో నేను బిజీ అయిపోయాను. ఎంటికలు ఇంకా కంటిన్యూస్ గా ఊడిపోతూనే ఉన్నాయని, ఏమో లేక 1 week బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు ఊడిపోతాయి అన్నట్టుగా మళ్ళీ నేను పూసుకుంటూనే ఉన్నా ఆయిల్. అట్లా ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆయన అప్పటికైనా నేను ఊసిపోతున్నాయి కదా, అప్పటికైనా స్టాప్ చేయాలనుకోలేదు. సో సర్లే 1 week బాగున్నాయి కదా ఎంటికలు అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అట్లా నేను 2 bottles అయితే వాడేసరికి మొత్తం నాకు ఇక్కడ మీరు చూస్తూనే ఉంటారు, ఇక్కడ నుదుటిన దగ్గర ఎంటికలు అనేవి ఉండవు, చాలా మటుకు ఉండవు. సో అక్కడ చాలా ఊడిపోయానండి. ఈ మధ్య రీసెంట్ గా నేను ఒక ఆయిల్ వాడుతున్నాను. ఆ ఆయిల్ వల్ల కొద్దిగా అయితే మన రీగ్రోత్ అయితే అవుతుంది హెయిర్. సో ఇలా ఎవరైనా కానీ ఒకరు యూట్యూబర్లు వాళ్ళకేమండి డబ్బులు వస్తాయి కాబట్టి ఏదైనా కానీ చెప్తారు. మనమైతే కొంచెం ఆలోచన చేసుకొని ఏదైనా కానీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేను హెయిర్ అయితే చాలా నష్టపోయాను అనమాట. ఈ విధంగా మీరు కూడా నష్టపోకూడదు అని 1కి 2 సార్లు కానీ ఆలోచన చేయండి. అది నిజమా ఫేక్ అనేది తెలుసుకోండి ఫస్ట్. అయినా అసలు యూట్యూబ్ లో చెప్పేటి వల్ల వాడొద్దండి. న్యాచురల్ గానే ఉండటానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు కోల్పోయిన తర్వాత మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం అంటే చాలా కష్టం అండి. నేను ఇప్పటికి 3 years నుంచి చాలా అంటే నాకు వీడియోస్ ముందుకు వచ్చి వీడియో తీయాలంటే కూడా చాలా బాధ ఉంటుంది అనమాట. ఎవరికైనా కానీ ఆ లేడీస్ కు ఏరే కదండి అందము. సో ఆ అందాన్ని అయితే నేను మొత్తం కోల్పోయాను అనమాట. కేవలం ఆ హోమ్లీ థాట్స్ నవ్వే వల్లనే నేను ఎత్తి ఇట్లా అంటున్నాను. ఎందుకంటే బాధ ఉందండి, ఎందుకు బాధ ఉండదు. సో కేవలం తన వల్లే నా హెయిర్ అనేది లాస్ అయిపోయింది. సో తర్వాత వచ్చేసి మళ్ళీ కొన్ని క్రీమ్స్ అవి కూడా చెప్తూ ఉంటుంది. అట్లాంటివి అయితే అస్సలు నమ్మొద్దండి. మనం జెన్యున్ గా ఓన్లీ లేడీస్ కు ఒక కాజల్ పెట్టేసుకొని పౌడర్ కొట్టేసుకున్నా సరిపోతుందని నేనైతే కనీసం ఫేర్ అండ్ లవ్లీ కూడా వాడను. నాకు ఏది పూసుకున్నా నాకు స్కిన్ అనేది అసలు సహించదు అనమాట. అంటే వెంబడి పింపుల్స్ రావడం అట్లయితే జరుగుతుంది అనేసి నేను ఏ క్రీమ్లు కూడా ఏం వాడను. ఓన్లీ పౌడర్ ఒకటి పూసుకుంటాను. అది కూడా అంటే కొంచెంసేపు కెమెరా ముందుకు బాగుంటుంది అనేసి అది కూడా పూసుకుంటా. లేదంటే ఎప్పుడైనా కానీ ముఖం కడుకోవడమే కానీ పౌడర్ అయితే ఎప్పుడో ఒకసారి ఇట్లా కెమెరా ముందుకు వచ్చేటప్పుడు మాత్రమే పౌడర్ కూడా కొట్టేసుకుంటాను. అంతేగాని వాళ్ళు చెప్పారని ఆ క్రీములు, వీళ్ళు చెప్పారని ఈ క్రీములు అయితే వాడద్దండి. ఇంతకు ముందుకు నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే మాకు పింపుల్స్ అంటే టీనేజ్ లో పింపుల్స్ వచ్చేవి అనమాట. పీరియడ్ వచ్చే టైంకి కంపల్సరిగా పింపుల్స్ వచ్చేవి. అట్లా పింపుల్స్ వస్తుంటే మా ఊర్లో ఒక అబ్బాయికి పింపుల్స్ ఎక్కువ ఉండేవి అనమాట. సో తను మా ఊర్లో ఒక ఆయన అమ్ముతున్నాడు క్రీమ్స్ అనేవి, తను తెచ్చుకుని వాడుకుంటే తనకు తగ్గినాయని చెప్పింటే నేను కూడా అప్పుడు వాడాను. అట్లా ఒక్కరు చెప్పితే వాళ్ళకు ఉంటున్నాయి కదా మనకు కొంటుతాయి అనేసి అయితే అస్సలు అనుకోవద్దండి. వాళ్ళ స్కిన్ వాళ్ళది ఉంటుంది, మన స్కిన్ మనది ఉంటుంది. వాళ్ళకి మనకి తేడా చాలా ఉంటాయండి. బాయ్సే కాదు గర్ల్స్ కైనా కానీ ఒక్కొక్కరి ఆయిల్ స్కిన్ ఉంటుంది, ఒక్కొక్కరి చాలా డ్రై స్కిన్ ఉంటుంది. అందరి స్కిన్ ఒకేలానే ఉండదు. సో వాళ్ళు చెప్పారని మనం అసలు వాడొద్దండి.
సో నేను ఒక ఫేస్ విషయంలో, ఒక హెయిర్ విషయంలో నేను నమ్మి మోసపోయినాను కాబట్టి ఇప్పటికైతే నేను ఎవరైతే నమ్మట్లేదు. ఒక్క ఆయిల్ అయితే వాడుతున్నానండి. ఆ ఆయిల్ అయితే మీరు అడిగితే చెప్తాను. సో ఆయిల్ అయితే చాలా బెస్ట్ అని మీకు ఇక్కడ నాకు నెట్లో కూడా చూస్తూ ఉంటారు. చిన్న చిన్న బేబీ హెయిర్ అంతా పెరుగుతుంది చూడండి. ఇక్కడ చిన్న చిన్న హెయిర్ రావటం వల్లనే నేను ఇప్పుడు మీకు కెమెరా ముందుకి వీడియోలు అనేది వచ్చి తీస్తున్నాను. లేదంటే మీరు నా ఛానల్లో శ్రీలక్ష్మి ఎస్టేట్ ఛానల్లో చూడండి, ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ ముందర అసలు వీడియోలు అనేవి తక్కువ ఉంటాయి. అసలు అంటే నెత్తి దగ్గర కట్ చేసి పెట్టడము అట్లా చాలా తక్కువ వీడియోస్ అనేవి చేసి ఉంటాను. ఒకసారి అయితే చూడండి. అలా ఒకరిని నమ్మి మోసపోద్దని ఉద్దేశంతోనే ఇట్లా కెమెరా ముందుకు వచ్చేసి అయితే చూపిస్తున్నాను. చూడండి, బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటామో. సో ఏం అవసరం లేదండి, ఆ క్రీములు ఈ క్రీములు ఏం అవసరం లేదు. ఇదంటే మన ఛానల్లో లేడీసే కదా చూసేది అనేసి అయితే ఇవల్ల నేను చెప్తున్నాను అనమాట. సో ఇంకా అట్లా రెడీ కూర్చున్నాను. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేసేద్దామండి. ఒక్కటే అండి నేను చెప్పేది అంటే ఒకటే, ఎవరిని చూసి నమ్మొద్దు, మోసపోవద్దు. మీకు ఒకటి వాడారంటే నచ్చిందంటే కనుక అది వాడండి. అది జెన్యున్ పర్సన్. ఇప్పుడు వచ్చేసి నాకు పింపుల్స్ ఉన్నాయి, నేను ఈ క్రీమ్ వాడింటే నాకు తగ్గిపోయిందని చూపించే వాళ్ళైతే నమ్మండి. కానీ అంతేగాని ఒక్క మనిషి వచ్చేసి 10 క్రీములు ఎవ్వరు వాడరండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఈ క్రీమ్ వాడితే ఇక స్కిన్ అంతా బాగుంటుంది అనేసి చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎన్ని క్రీములు చూపించింటారో ఒక ప్రమోషన్ కోసము, ప్రమోషన్స్ వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఎన్ని ప్రమోషన్స్ చేస్తారు, ఎన్ని వీడియోస్ చేస్తారు. ఈ క్రీమ్ వాడినాను, ఇవి తగ్గినాయి అనేసి. పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పూసుకొని చూపిస్తే నమ్మాలా. కానీ అది కూడా ఫేక్లు కూడా ఉంటాయని చాలా మంది అంటే బాగా టెక్నిక్స్ బాగా పెరిగినాయి కదా. సో వాళ్ళు కూడా ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇట్లా జెన్యున్ గా ఉన్న వాళ్ళని అయితే కొద్దిగా నమ్మండి, చాలా అంతే. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇంకా మన వ్లాగ్ లోకి అయితే కంటిన్యూ అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా రెడీ అయ్యి అట్లా కూర్చున్నానో లేదో అండి, మిషన్ దగ్గరకు వచ్చేటటువంటి ఒక అమ్మాయి వచ్చేసి నాకు పూలు ఎత్తి ఇచ్చింది అనమాట. అంటే నేను అడిగింది అనమాట, ఒకరోజు పూలు ఎట్టుకొని వచ్చింటే వాళ్ళ ఇంటి పక్కల అడిగాను, నాకు కూడా ఇవ్వమను కుమారిని, చాలా బాగా మంచి స్మెల్ వస్తున్నాయంటే అడిగితే తను మళ్ళీ మరుసటి రోజు తను కోసుకొని వచ్చిందనమాట. సో నాకైతే ఈ పూలు అయితే అంతగా లేదు రావండి. మామూలు అయితే సన్నజాజి పూలు, కనకాంబరాల పూలు అవి అయితే అల్లైతే బాగా అల్లుతాను. అవి కూడా నాకు ఎవరు నేర్పించారు? మీకు ఎవరన్నా మీరే నేర్చుకోవడమో లేదంటే ఎవరన్నా చూసి నేర్చుకోవడమో అట్లా జరిగింటారు కదా మీ విషయంలో. కానీ నాకైతే మా నాన్న నేర్పించాడండి. నాకే కాదు మా అక్కకు కూడా. మా నాన్నే మాకు చిన్నప్పుడు అయితే మా నాన్నే అల్లి మా నాన్నే పెట్టేవాడు అనమాట. సో మా నాన్న చనిపోయాడు కదా, ఇవాళ చిన్న చిన్న మెమోరీస్ ఏదో ఒక చోట ఖచ్చితంగా మా నాన్న అనేది గుర్తుకొస్తూనే ఉంటారు. ఈ ఫ్లవర్స్ అల్లేటప్పుడు అంతా నాకు మా నాన్నే గుర్తుకొస్తున్నాడు అనమాట. సో ఇంకా పూలు అయితే భలే స్మెల్ అండి. ఇవి గుండుమల్లె పూలు, ఇంకా విచ్చలేదు, విచ్చుకుంటే ఇంకా లావుగా అయిపోతాయి అనమాట. సో ఈ మొగ్గలు అయితే అల్లేసుకుంటూ, మామూలు అయితే నాకు అల్లటానికి చాలా టైం పడుతుంది అనేసి నేను ఎక్కువ అల్లే టైంలో ఒక బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు అనే ఒపీనియన్ నాకు ఉంటుంది. బట్ ఏంటంటే తను ఇష్టంతో తెచ్చింది కదా, సో అందులో నాకు బాగా నచ్చినాయి అనమాట పూల స్మెల్ అనేవి. అస్సలు అంతే, ఎంత ఇల్లు అంతా స్మెల్ అదే అండి, అంత బాగుండయి. సో ఇంకా చాలా లావు కూడా ఉంటాయి అనమాట ఇవి ఇచ్చుకున్న తర్వాత. సో ఇప్పుడు వచ్చేసి నేను పూలు మొత్తం అయితే అల్లేస్తున్నాను. ఎన్ని జాయిట్లు కుట్టేటివి ఉన్నా సరే పక్కన పెట్టేసి ఇంకా రెడీ అయ్యానండి. రెడీ అయ్యి ఇంకా బిషన్కి ఎక్కుదాం అనుకునే టయానికి కుమార్ అయితే కనుక పూలైతే తెచ్చిచ్చింది అనమాట. సో ఇంకా సర్లే అనేసి పూలైతే అల్లుకుంటూ కూర్చున్నాను. సో నాకు ఇంకా ఇవల్ల మెమొరీస్ అలా గుర్తుకొస్తున్నాయి అనమాట, మా నాన్న ఎట్లా కదా నేర్పించినది అనేసి. మా అమ్మల ఇంటి దగ్గర పూలైతే చాలా ఉంటాయండి. మాకు పూలకైతే అసలు కరువే లేదు, ఇప్పుడు కూడా కరువే ఉండదు అసలు. మా అమ్మ ఇప్పుడైతే మేమంతా పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరిలోకి వాళ్ళు వెళ్ళిపోయాం. మా పిల్ల వచ్చేసి హాస్టల్ ఉంటుంది. ఇంకా పిల్లలంతా ఇండ్ల పక్కన పిల్లలకైతే మా అమ్మ కోసి ఇచ్చేస్తూ ఉంటుందంట పూలైతే. సో అట్లా చెప్తూ ఉంటుంది అనమాట. మేము వెళ్ళినప్పుడు కూడా ఇంకా పూలైతే బాగా కనకాంబరాలు కానివ్వండి, మాకు భలే ఇష్టం కనకాంబరాలు అంటే. మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎక్కువ పెట్టుకుని వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఆ వల్ల గుర్తుకొస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఆ పూలు వల్ల ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా ప్లేస్ ఉంది, కానీ మా ఊర్లో కోతులు ఎక్కువ అండి. అసలు ఆ కోతుల వల్ల నాకు ఏ చెట్లు పెంచుకోవాలన్నా అస్సలు ఇంట్రెస్టే రావట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా పూలు అయితే అల్లేసానమాట. సో ఈవినింగ్ అట్లా టైంలో అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా బ్లౌజెస్ అయితే నేను మార్నింగ్ ఒక్క బ్లౌజ్ అయితే కుట్టాను, అర్జెంట్ బ్లౌజ్ ఉంటే ఆ ఒక్క బ్లౌజ్ కుట్టేసి ఇచ్చేసాను అనమాట. సో తను అర్జెంట్ అనేసి కుట్టేసి ఇచ్చేసాను, పాల్స్ వేసాను, బ్లౌజ్ కుట్టేసినాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంక 2 బ్లౌజులు అయితే కుడుతున్నాను. ఇవి మాక్సిమం టైం వచ్చేసి ఒక 12 1 ఏంటదండి, అంత అయితే చూసుకోలేదు, టైం అయితే చూసుకోలేదు. ఇంకా 1 by 1 పనులు చేసుకుంటున్నాను. పూలు అల్లేసరికి చాలా ఎక్కువ టైం అయితే పట్టేసింది అనమాట. నాకు సరిగా పూలు అల్లేది అయితే రాలేదండి, జాంకులు ఊడిపోతున్నాయి అనేసి ఇంకా కొద్దిగా అల్లి పక్కన పెట్టి మళ్ళీ అల్దాంలే అనుకున్నాను. మళ్ళీ వద్దు తను ఎంతో ఇష్టంగా తెచ్చింది,
పెట్టుకుందాము అనేసి అయితే మళ్ళీ అల్లుకున్నాను అనమాట. మళ్ళీ స్టార్ట్ చేశాను అల్లడము. సో ఇంకా మొత్తం అయితే అల్లేసుకొని ఇంకా ఈ 2 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఈ 2 బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి, మళ్ళీ పాల్స్లు కూడా వేసేయాలి. సో ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అయితే ఇంకా పిల్లలు ఇంటికి అయితే వచ్చేస్తారనమాట. సో ఇంకా వాళ్ళకి పిల్లలకు అన్నం పెట్టేసి వాళ్ళతో కొంచెం ఎగ్జామ్స్ కదా, కొంచెం వాళ్ళ దగ్గర కూర్చొని చదివించాలన్నమాట. సో నాకు పిల్లలు ఇదంతా పని ఎంత ఒక ఎత్తండి, వల్ల ఇంట్లో పని ఎంతైనా చేసుకోవచ్చు, ఈ మిషన్ ఎంతైనా కుట్టుకోవచ్చు అనిపిస్తుంది. బట్ ఏంటంటే పిల్లలకు చదువు చెప్పాలంటే నిజంగా అండి ఇంత సిలబస్ ఉంటుంది అనమాట. మేము చదువుకునేటప్పుడు చాలా తక్కువ సిలబస్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు చూస్తే ఈ పిల్లలకు అసలు ఇంత సిలబస్ ఇస్తారు. అందులో ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, ఎన్ని లెసన్స్ చదవాల్సి ఉంటుందో అసలు యాసిడ్కి వస్తుందండి. నాకైతే నిజం చెప్పాలంటే వాళ్ళకి సాయంత్రం పూట చదివించేది పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా అందుకే నేను సాయంత్రం పూట చదివించేది పెట్టుకోకుండా మధ్యాహ్నం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సాయంత్రం పూట చదివించండి, నేను ఇంకా ఆల్రెడీ పగలంతా మిషన్ కుట్టేసుకొని సాయంత్రం వాళ్ళకి చదివించుకోవడానికి పెట్టిపోయినా అనుకోండి, ఇంకా నాకు వాళ్ళకంటే ముందు నాకు నిద్ర వస్తుంటుంది. ముందు వాళ్ళకి చదివించేటప్పుడు ఫస్ట్ నాకు నిద్ర వస్తుంటుంది. సో ఇంకా ఎందుకులే అనేసి మధ్యాహ్నమే చదివించుకుంటున్నాను. సో ఇంకా ఈ 2 బ్లౌజులు అయితే వాళ్ళు వచ్చేసరికి కటింగ్ అయితే చేసేసుకుంటాను. సో ఇంకా వాళ్ళు వచ్చేసరికి కటింగ్ చేసుకొని ఇంకెలా వాళ్ళు వచ్చినారంటే ఇంకా నేను కూడా అన్నం తినేసి పిల్లలకు కూడా అన్నం పెట్టేస్తాను అనమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి లైనింగ్లు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ లైనింగ్లు అయితే నేను టాన్లలో తెచ్చి పెట్టుకుంటాను. ఇలా టాన్లలో తెచ్చి పెట్టుకోవటం వల్ల చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు సన్నగా ఉన్న వాళ్ళకి మనకు 30 రూపాయల లైనింగ్ కట్ చేసుకో అంటే తక్కువ కట్ చేసుకుంటాం కానీ 30 రూపాయలు అని చెప్తాము. అదే లావున్న వాళ్ళకైతే 20 రూపాయలు కట్ చేసుకొని 30 రూపాయలు తీసుకుంటాము. అట్లా కొంచెం లావుండి చేతులు కిందికి అట్లా ఉండే వాళ్ళకైతే మీటర్ కంపల్సరిగా ఉండాల్సిందే. సో ఈ విధంగా మనము లైనింగ్ లో అయితే ఆదాయం అయితే ఉంటుందండి. అదే కనుక మనం సింగిల్ పీసులు తెచ్చుకుంటే కనుక ఆదాయం ఏమి ఉండదు. వాళ్ళు 25 రూపాయలు కంపితే మనకి 5 రూపాయలు మాత్రమే ఆదాయం అనేది ఉంటుంది. సో అందుకోసం వచ్చేసి ఇట్లా టాన్లలో అయితే నేను తెచ్చి పెట్టుకుంటాను. అలాగే ఈ టాన్లలోటివే నేను పాల్సులు కూడా రెడీ చేస్తాను అనమాట. షాప్లలో కొన్ని పాల్సుల కంటే ఈ లైనింగ్ పాల్సులే చాలా బాగుంటాయి. సో ఇక్కడ వచ్చేసి మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు, సో మీరు నీళ్ళలో దేవే రక్క లైనింగ్లు అనేసి. సో ఇది కొంచెం పాలిస్టర్ కొంచెం కాటన్ కలిసినదండి. ప్యూర్ కాటన్ అయితే నీళ్ళలో దేవేస్తాను. ఇది మన నీళ్ళలో దేవేసినా ఇలాగే ఉంటుంది, నీళ్ళలో దేవేకపోయినా క్లాత్ ఇలాగే ఉంటుంది అనమాట, ఏం షింక్ అవ్వదు. సో అందుకోసం వచ్చేసి ఈ క్లాత్ నే నేను ఎక్కువ శాతం తెచ్చి పెట్టుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా 2 బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేసుకుంటాను. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది నేను యూట్యూబ్ ఛానల్ శ్రీలక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. అంటే మన ఫస్ట్ ఛానల్ ఉంది కదా శ్రీలక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్, ఆ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను, ఒకసారి అయితే చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే ఫోన్ చేశాడు అనమాట, తనతో మాట్లాడుకుంటూ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి పిల్లలు అయితే ఇంటికి కటింగ్ చేసేటప్పుడే పిల్లలు అయితే వచ్చేసారండి ఇంటికి. సో ఇంకా పిల్లలు వచ్చేసిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టేసి ఇంకా కొంచెం ఎంతనో టైం ఇది అయితే చూసుకోలేదు, 3 అట్లా ఉండొచ్చు. సో ఇంకా పూలు అయితే అల్లినాను కదా, ఏమైనా ఇచ్చినాయని చూస్తే ఇంకా ఇచ్చలేదు అనమాట. అప్పటికే ఏమి ఇచ్చవులేండి, కానీ ఆతృత అనమాట. ఎందుకంటే పూల స్మెల్, అందులో నేను అల్లాను కదా, చూడండి ఎలా అల్లాను, ఎంత దూరంగా అల్లాను. సరిగా రావండి ఇవైతే, కానీ సన్నజాజి పూలు, కనకాంబరాల పూలు కాడలు పెద్ద ఉంటాయి చూడండి, ఆ పూలు అయితే ఇంకా మళ్ళీ నాకంటే బాగా బెస్ట్గా అల్లే వాళ్ళు ఎవరు ఉండరు. అంత బాగా తిక్కుగా బాగా అసలు గ్యాప్ లేకుండా అల్లుతాను, చాలా బాగా అల్లుతాను. సో ఇవి వచ్చేసి ఇవి కాడలు చిన్న ఉంటాయి కాబట్టి నాకు కలాలంటే చాలా కష్టం అండి. సో ఇంకా దూరంగా ఉండనేసి ఇట్లా పురి తిప్పేసుకుంటున్నాను అనమాట. ఇట్లా పురి తిప్పేసుకొని నాకు జడ చుట్టూరు అంటే పొడుగుగా పెట్టుకోవాలనే ఉంది. బట్ ఏంటంటే నా జడ చూస్తే ఎలుకతోక మాదిరి ఉంది కదా, చాలా సన్నగా అయిపోయింది. సో ఎందుకులే మళ్ళీ ఊరికే దిష్టి తగులుతుంది, మిషన్ దగ్గరికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, జడ చూడు జడ కంటే పూలు ఎన్ని పెట్టుకుందో అనేసి అంటారు అనేసి నేను ఇంకా ప్రస్తుతానికి వచ్చేసి ఇంకా పూలు అయితే కొన్ని దాన్ని తగ్గించేసి ఈ కొన్ని పూలు అయితే పెట్టుకుంటున్నాను. సో బాడీ చూస్తేనేమో ఆకారం ఎక్కువనే ఉంటుంది, జడ చూస్తే ఆకారం తక్కువ ఉంటుంది అనేసి ఎగతాళి చేస్తారు కదా. సో అట్లా అనమాట. మిషన్ దగ్గరికి వచ్చే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది చాలా రకాలుగా అంటూ ఉంటారండి, ఏం లక్ష్మి ఎంటికలలో ఊసిపోయినాయి అంటే ఈ స్టోరీ మొత్తం వాళ్ళకి చెప్పలేను కదా. సో పోయినాయి లెక్క, ఇప్పుడు అయితే కొంచెం బాగానే వస్తున్నాయి లెక్క అనేసి అయితే చెప్తూ ఉంటానన్నమాట. కొంతమంది ఎగతాలు చేసే వాళ్ళు ఎగతాలు చేస్తూనే ఉంటారు, వదిన వరుసలు లేని వాళ్ళు, అత్త వరుస లేని వాళ్ళు అట్లా. సో ఇంకా ఫైనల్ అయితే కనుక ఇంకా 2 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఫస్ట్ బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ చేసిన వెంబడితేనే మిషన్ దగ్గరకు ఒక ఆయన వచ్చింటే తనతో ఉక్సులు అయితే పెట్టించేసాను. మిషన్ దగ్గర ఎవరు వచ్చి కూర్చుంటే వాళ్ళతో ఉక్సులు పెట్టిస్తానండి. అంటే వాళ్ళకి ఏం అంటే ఊరికేం కాదులేండి. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ బ్లౌజ్కి అమౌంట్ తగ్గించుకుంటాను అనమాట. వాళ్ళు ఎన్ని బ్లౌజులకు ఉక్సులు పెడతారో అంత అమౌంట్ అనేది తగ్గించుకుంటూ మిషన్ అనేది కుడుతూ ఉంటాను. సో ఒకవేళ ఎవరు రాకపోయారు అనుకోండి, ఆల్రెడీ నాకు ఉక్సులు పెట్టే వాళ్ళు ఒక 2 ఉన్నారు. ఒక ఆమె పనికి వెళ్ళినప్పుడు ఇంకొక ఆయనకి ఇస్తాను, ఇంకొక పనికి వెళ్ళినప్పుడు ఇంకొక ఆయనకి ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు మాకు రీసెంట్ గా మా పాతింట్లోనే ఒక ఆమె వచ్చింది, ఆమెతోనే ఇస్తున్నాను అనమాట. ఆమె అయితే ఇంక ఇంటి దగ్గర ఉంటుంది ఈ మధ్య. సో మళ్ళీ ఎండలకాలం అయిపోయేంత వరకు పనికోదంట. సో ఇంక ఈ ఎండలకాలం వరకు నాకైతే ఉక్సులు పెట్టడానికి భయం లేదండి, బాగా దగ్గరనే కాబట్టి నేను ఇచ్చేసి వచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా 2 బ్లౌజ్ కూడా కంప్లీట్గా అయితే కుట్టేశానండి. ఇంకా ఈ బ్లౌజ్కి అయితే బొందులు అయితే పెట్టాల్సి ఉంది.
సో ఇక్కడ బొందలు కూడా ఒకసారి అయితే నడుము లూజ్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉందేమో ఒకసారి చూస్తున్నాను. సో కొద్దిగా అనేది లూజ్ వచ్చేసింది అనమాట. సో ఇంకా లూజ్ అనేది ఎక్కడ తక్కువ ఉందో అక్కడ సైడ్ అయితే, ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ సైడ్ అయితే ఇట్లా కుట్టనే వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా ఫైనల్ అయితే 2 బ్లౌజ్ అయితే రెడీ అయిపోయాయి. సో 2 బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశాను. 2 శారీస్కి, ఈ 2 బ్లౌజ్ శారీస్కి పాల్స్లు అయితే వేసేసాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. నా వ్లాగ్స్ ఇప్పటి నుంచి కంటిన్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. ఏ రోజు లాగా ఆ రోజే అప్లోడ్ చేసేస్తానండి. సో వ్లాగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాను. మన లేడీస్కి సంబంధించిన ఏ విషయాలైనా కానీ మీతో జెన్యూన్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తానండి. ఓకేనా? ఒక జెన్యూన్గానే మీకు చెప్తానండి. నేను ఫేక్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా జెన్యూన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. అలాగే నేను చెప్పేటువంటి మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.